ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను తగలబెట్టారని చెప్పేసి ఇందాకడ ప్రెస్ మీట్లో ఆ నోట్ చూడడం జరిగింది. ఒకటి చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే, ప్రధానంగా అసలు వెహికల్ తగలబెట్టుకోవాల్సిన దుర్మార్గపు ఆలోచన నాకు ఎందుకు వస్తుంది? అసలు రావాల్సిన అవసరం ఏముంటుంది? అదేదో ఇప్పుడే గౌరవ శాసనసభ్యుల యొక్క వీడియో కూడా చూశాను, వాళ్ళు ఫేస్బుక్ లైవ్ లో కూడా పెట్టడం కూడా చూశాను. ఏదో నేను సానుభూతికి నేనేదో ప్రయత్నిస్తున్నానని మరి చెప్తా ఉన్నారు. అసలు నాకు ఎందుకు సానుభూతి? నాకు ఇప్పుడు సానుభూతి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంటుంది? నేను రాజమండ్రికి మంచి చేశానా లేదా? నేను రాజమండ్రికి మంచి చేశాను, నాకు అయినా నేను ఓడిపోయినా నాకు బాధ లేదు. ఎందుకంటే మంచి చేసి ఓడిపోయానా? ఏదో మొన్న ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా నేను చూశాను, ఆ వ్యక్తి ఎవరైతే వెహికల్ తగలబెట్టాడు అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్నారో ఆ వెహికల్ గురించి, అతను మా దగ్గరకు వచ్చి 2 నెలల ముందర వచ్చాడు, ఎలక్షన్ కి 1 నెల ముందర వచ్చాడు. మరి 15 సంవత్సరాల నుంచి కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసిన వాళ్ళు, జగనన్న గురించి పనిచేసిన వాళ్ళు, వాళ్ళెవరికి కూడా అంత బాధ రాలేదంట. వాళ్ళెవరికి కూడా అంత బాధ రాలేదు, వాళ్ళు తగలబెట్టల. నెల ముందరు ఎలక్షన్ ముందరు వచ్చిన వాడు ఎందుకు తగలబెడతాడు? అసలు తగలబెట్టాల్సిన అవసరం అతనికి ఏముంటుంది? అంటే దీంట్లో కూడా పూర్తి స్థాయిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 1 నెల ముందర వచ్చిన వ్యక్తి అసలు ఎందుకు వెహికల్ తగలబెడతాడు? అదే నా క్వశ్చన్. 15 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, వాళ్ళు చేయలేని వీళ్ళు ఎందుకు చేశారు? గతంలో ఈ వ్యక్తి ఎవరితో తిరిగేవాడు, ఎవరితో ఉండేవాడు, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్తా ఉన్నా, ఏదైతే నా ప్రమేయం ఉండి సింపతి గురించి నేను ప్రాకులాడుతున్నాను అనే పదాలు చెప్పారు కదా, దాని గురించి నేను మాట్లాడుతా ఉన్నా. ఒకటే మాట మాట్లాడుతా ఉన్నా. నేను ఇవాళ రేపు ఉదయం ఒకవేళ నేను గాని నా కుటుంబ సభ్యులు ప్రమేయంతో గాని ఏదైతే ఈ వెహికల్ తగలబెట్టిన కార్యక్రమం జరిగితే నేను ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. డైరెక్ట్ గా నేరుగా నేను వచ్చి మార్కండేయ స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి మార్కండేయ స్వామి మీద నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది నా నిజాయితీని నేను ప్రూవ్ చేసుకుంటాను. అదే రకంగా ఎమ్మెల్యే గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఒకవేళ మీ ప్రమేయం లేకపోతే మీరు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారా మార్కండేశ్వర స్వామి మీద అని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నేను సచ్చీలుణ్ణి, నిజంగా నాకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి నాకెందుకు ఉంటుంది? నాకేం అవసరము? నేను చేయాల్సిన కర్మ నాకేంటి? ఏదో నాకు సింపతి నాకెందుకు? ఇప్పుడు నేను మంచి చేశాను, కంబాల్ చెరువు ఇంకా రకరకాల ప్రోగ్రామ్స్ నేను చేశాను, అయినా నేను ఎందుకు గెలవలేదని ప్రజలు ఆల్రెడీ సింపతి ఉందని నేను భావిస్తున్నా. మీరు ఆ రోజున ఏదైతే మీ అనుచరులతో మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర దాన్ని శిలాపలకాన్ని తొలగించారో అప్పుడు మీరు ఎంత నీచానికి పాల్పడ్డారనేది అక్కడ కనబడతా ఉంది. మళ్ళీ ఇవాళ అక్కడ ఎక్కడైతే బ్యాడ్ అయిపోయారో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి నా పైన రుద్దాలి అనే కార్యక్రమం చేస్తూ నన్ను బ్యాడ్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రమాణ పూర్తిగా నేను డైరెక్ట్ గా మార్కండేశ్వర స్వామి గుడి దగ్గరకు వచ్చి మార్కండేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను గాని నా కుటుంబ సభ్యులు గాని ఈ వెహికల్ తగలబెట్టిన దాంట్లో ప్రమేయం ఉంటే నేను నిలువున నాశనం అయిపోతాను. అది కూడా చెప్తున్నా.